బెంగళూరులో చీరల ఉత్సవాన్ని నిర్వహించారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ నుంచి 16 స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే చేనేత కార్మికులు ఈ వస్త్రాలను నేస్తారో వారి నుంచి నేరుగా కూడా ఇక్కడ కొనుగోలుదారులకు విక్రయించే విధంగా కూడా మధ్యవర్తులు ఎవరు లేకుండా కూడా చేనేత వస్త్రాలను, చేనేత కార్మికులను ప్రోత్సహించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో మనం ప్రత్యేకంగా చెప్పుకోగలిగింది శ్రీకాళహస్తిలో తయారు చేసే కలంకారీ వస్త్రాలను అని చెప్పవచ్చు. ప్రత్యేకంగా కూడా ఈ కౌంటర్ అందరినీ కూడా ఆకర్షిస్తుంది. మనం ఒకసారి చూడొచ్చు, సాంప్రదాయ కలర్స్ను వినియోగిస్తూ కూడా వస్త్రాలను చాలా అందంగా కూడా రూపొందించారు. ఈ బొమ్మలన్నీ కూడా చేత్తో వేయడం, న్యాచురల్ కలర్స్ని ఉపయోగించే ఈ వస్త్రాలను తయారు చేస్తారు. దీన్ని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వస్త్రాలన్నీ కూడా సాంప్రదాయ కలర్స్ వాడుతారు. ఎలాంటి కలర్స్, ఆ కలర్స్ ఎక్కడి నుంచి తీస్తారు? మామూలుగా సార్, ఇది మాది నమస్తే అండి, నేను శ్రీకాళహస్తి నుంచి వచ్చా. ఎం వెంకటేష్ నా పేరు. ఇది పెన్ కలంకారీ అనేది ఒక 500 సంవత్సరాల పూర్వం నుంచి ఉండే కళ అండి. ఇది ఫస్ట్ మేము వాల్ పెయింట్లు గీసేవాళ్ళము. దాని ద్వారా కొద్దిగా మాడిఫికేషన్ చేస్తే ఇప్పుడు శారీస్ పైన వేస్తున్నాము. ఇవన్నీ ప్యూర్ ఆర్గానిక్ కలర్స్ అండి. పాలు, కరక్కాయ, గంధము, తేనె, ఆముదము వీటితోనే కలర్స్ తయారు చేస్తామండి. ఇవన్నీ ప్రాచీన కళ. దీన్ని ఇప్పుడు శారీస్ పైకి వచ్చాయి. ఎలాంటి స్కిన్ అలర్జీ ఏమీ రావు. ఎలాంటి వాటిని ఉపయోగించి తీస్తారు? అవి తీసిన తర్వాత వీటిని అన్నింటిని కూడా వేయడానికి ఎంత టైం పడుతుంది? మామూలుగా ఒక్కొక్క చీర చేయడానికి 15 రోజులు 20 రోజులు పడుతుంది సార్. ఇట్లా కాస్ట్లీవి ట్రెడిషనల్ అంటే ఒక 60 రోజులు పడుతుంది. మామూలుగా అది ప్యూర్ కంచిపట్టు చీర సార్. దానిపైన మనం ఆర్ట్ చేసాం. ఆ ఆర్ట్ అంతా కూడా అన్నీ ఒరిజినల్ వెజిటేబుల్ కలర్స్ అన్నీ. శరీరానికి ఎలాంటి హాని ఉండదు. ఈ కళ చాలా పురాతనమైనది. దీన్ని మామూలుగా ఇలా స్టాల్ పెట్టడం వల్ల కస్టమర్కి, వీవర్కి మధ్యలో ఎవరు దళారీ ఉండరు. అంటే న్యాచురల్ కలర్స్ అంటున్నారు కదా, ఇవన్నీ కూడా ఎంత కాలం వరకు ఉంటాయి? ఆ కలర్స్ ఏమన్నా పోయే పరిస్థితి ఉంటుందా? కలర్స్ అయితే ఏం పోవు సార్. ఇది వాషింగ్ వచ్చి మామూలుగా సోప్ కానీ సర్ఫ్ కానీ వాడకూడదండి. దాంట్లో సున్నం ఉంటుంది. సున్నం తగిలితే ఈ వెజిటేబుల్ కలర్స్ విడిపోతాయి. ఓన్లీ మీరా షాంపూ కానీ లేదా డ్రై వాష్ కానీ చేసుకోవాలి. చేసుకుంటే కలర్స్ విడిపోవడం అలా ఏముండదు. మెయిన్ బట్ట ఏమంటే, బట్టని మనం పాలల్లో ఉడకబెడతాం సార్. ఉడకబెట్టిన దానివల్ల ఏమంటే బట్ట దాని స్వభావాన్ని, దాంట్లో ఉండే డ్రెస్ అంతా తీసేసి మళ్ళీ మనం వెజిటేబుల్ కలర్స్ చేస్తామండి. కాబట్టి బట్ట కూడా చాలా మెత్తగా ఉంటుంది. మధ్యలో ఎవరు దళారులు ఉండరు. ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చు. అంటే ఇదంతా బొమ్మలంతా కూడా వేయడము, ఇవంతా కూడా ఎంత టైం పడుతుంది? ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వస్త్రాన్ని తయారు చేయాలంటే ఎలాంటి బొమ్మలు కానీ, ఎలాంటి థీమ్స్ కానీ ఎన్నుకుంటారు? అంటే దీనికి మా దగ్గర డిజైనర్స్ ఉంటారు సార్. వాళ్ళు కళాకారులు. వాళ్ళు ఒక్కొక్క దానికి ఫ్లోరల్ వేస్తారు, ఒకదానికి ఆర్ట్ వేస్తారు, ఒక్కొక్క దానికి విలేజ్ టీమ్ వేస్తారు, ఒక్కొక్క దానికి ఓన్లీ బార్డర్స్ వేస్తారు. డిఫరెంట్ డిజైన్స్. లేదా బయట ఎవరైనా కస్టమర్ ఏదన్నా డిజైన్ ఇచ్చినా కానీ గీసిస్తాం. అలా బయట నుంచి కూడా ఆర్డర్స్ వస్తుంటాయి. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటాయి? మామూలుగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై, అక్కడి నుంచి పెద్ద ఊర్ల నుంచి పెద్ద కళలు అడుగుతారు వాళ్ళు. రామాయణం తీరి, మహాభారతం తీరి, అలాంటి తీరి కూడా చేసిస్తాం చీర పైన. ఓకే. ఇది కాస్ట్ తీసుకుంటే ఎలా ఉంటుందన్న? కాస్ట్ అంటే సార్, అది మెటీరియల్ మనం ఎన్నుకునే బట్టను బట్టి ఉంటుంది సార్. కాటన్ బై బట్ట అయితే ఒక రేటు ఉంటుంది, పట్టుకు బట్ట అయితే ఒక రేటు ఉంటుంది, కంచి బట్ట అయితే ఒక రేటు ఉంటుంది, గద్వాలు అట్లా క్లాత్ ఒక క్వాలిటీని బట్టి రేటు డిసైడ్ అవుతుంది. అంటే ఈ తరహా వస్త్రాలు వేరే ఎక్కడన్నా కూడా తయారు చేస్తారు? ఒక శ్రీకాళహస్తిలో ఇది వచ్చి ఓన్లీ పురాతనమైన కళ కాబట్టి కాళహస్తిలోనే సార్. ఇదే కలంకారీ మన కృష్ణా జిల్లాలో పెడన్లో చేస్తారు. అది వచ్చి బ్లాక్ ప్రింట్స్. మామూలుగా ఆర్గానిక్ కలర్స్ కాకుండా వాళ్ళు కెమికల్ కలర్స్తో డై చేస్తారు. ఇది వచ్చి న్యాచురల్ డైస్ వచ్చి ఓన్లీ శ్రీకాళహస్తిలో మాత్రమే చేస్తారండి. అంటే ఎలాంటి మిషన్లు వాడకుండా పూర్తిగా కూడా చేత్తోనే వేస్తారు? మొత్తం చేత్తోనే పని సార్. దీంట్లో మిషన్ అనేది యూజ్ చేసేదానికి అవకాశమే లేదు. బట్ట మాత్రం మగ్గాల పైన నేస్తారు. నేసిన దానికి మనం కలర్ని దాని మీద అప్రోచ్ చేస్తాం. ఇది మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా శ్రీకాళహస్తి కలంకారీ వస్త్రాలను అయితే ప్రదర్శనకు ఉంచారు. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, చాలా అందంగా కూడా, చాలా న్యాచురల్గా కూడా బొమ్మలన్నీ కూడా వేయడం జరిగింది. ఈ బొమ్మలన్నీ కూడా కళాకారులు చేత్తోనే వేయడం కూడా జరుగుతుంది. న్యాచురల్ కలర్స్ను వాడడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. ప్రతి వస్త్రం కూడా చాలా డీటెయిల్గా, చాలా ఆకట్టుకునే విధంగా కూడా ఉంది. మనం ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఎవరైతే కస్టమర్లు ఉంటారో వాళ్ళు కోరుకున్న
విధంగా కూడా వారికి కోరుకున్న విధంగా థీమ్స్ని ఎన్నుకుని దాని ఆధారంగా కూడా బొమ్మలు వేసి వాళ్ళకు వస్త్రాలను అందిస్తామని చెప్తున్నారు. ఇదే విధంగా ఇది మొత్తం కూడా దాదాపు 500 ఏళ్ల నాటి కళ అని చెప్తున్నారు. ప్రత్యేకంగా ఇది శ్రీకాళహస్తిలో మాత్రమే ఇలాంటి వస్త్రాలు రూపొందిస్తున్నట్టుగా కూడా చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, కేబిన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.